మామ బిగ్ బాస్ 8th వీక్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది మామ. బిగ్ బాస్ 8th వీక్లో నామినేషన్స్ అయితే కనుక స్టార్ట్ అయినాయి. హౌస్లో నుంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని రీఎంట్రీ ఇచ్చారు మామ. మామూలుగా లేదు. వీడియోలో మెయిన్గా నామినేషన్స్ ఫుల్ లెంత్ వీడియో అనేది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాం మామ. దీంట్లో అయితే కనుక ఈ 6 మెంబర్స్ రీఎంట్రీలో ఒక్క రీఎంట్రీ దగ్గర మాత్రం అసలు హౌస్లో ఎవర్రా బాబు టాప్ మోస్ట్ ప్లేయర్స్నే ఎందుకు టార్గెట్ చేశాడు, అదెవరో కాదు, మర్యాద మనీష్. నిజంగా ఇప్పుడు నేను చెప్పేది మర్యాద మనీష్ దగ్గర కనెక్ట్ అయిన పర్సన్స్ ఎవరంటే మామ, వచ్చి రాగానే మనోడైతే కనుక కళ్యాణ్ని పొడుస్తాడు అనమాట. కళ్యాణ్ని పొడిచిన తర్వాత మనోడైతే కనుక తెలివిగా ఆలోచించి మర్యాద మనీష్ రెండో కత్తి ఏదైతే ఉందో ఇమాన్యుయల్కి ఇస్తాడనమాట. ఇమాన్యుయల్ తనుజాని పొడుస్తాడు. అందుకనే పర్టికులర్గా ఈ డిస్కషన్ జరిగిన దాని దగ్గర మనమైతే కనుక ఒక వీడియో చేస్తున్నాము. నామినేషన్స్ అయితే 3కి స్టార్ట్ అయింది మామ. ఈవినింగ్ 10:30 దాకా 11 దాకా జరుగుతూనే ఉంది. దగ్గర 5.5 hours 6 hours నామినేషన్స్ జరిగినాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరెవరు ఎంతమంది మాట్లాడారో, ఎవరెవరు ఎంతమంది గట్టిగా మాట్లాడారో. సో నా యొక్క చిన్న రిక్వెస్ట్ మామ, మీలో ఎవరైతే కనుక శ్రీజ రీఎంట్రీ కావాలి, బర్నీ రీఎంట్రీ కావాలి, వీళ్ళిద్దరిలో ఎవరి ఎంట్రీ కావాలన్నా ఖచ్చితంగా లైక్ చేయండి. శ్రీజ రీఎంట్రీ ఎవరు ఎక్కువ మంది కావాలనుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. లైక్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. అండ్ బర్నీ గారు రావాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఎస్పెషల్లీ బర్నీ అని చెప్పి కామెంట్ చెప్పి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కండి మామ. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ రీఎంట్రీ అంటే వెళ్ళిపోయిన వాళ్ళలో ఓన్లీ నామినేషన్స్ వేయడానికి వచ్చిన వాళ్ళు లాస్ట్ టైం అయితే కనుక ఒకళ్ళే వేశారు బిగ్ బాస్ 8లో. ఈసారి అయితే కనుక మామూలుగా జరగలేదు మామ. 6 మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ ప్రియా వస్తుంది. ప్రియా తర్వాత మర్యాద మనీష్, దీని తర్వాత ఫ్లోరా గారు తర్వాత మన బర్నీ అన్న, షష్ఠీ వర్మ. సో వీళ్ళందరూ మర్యాద మనీష్ వీళ్ళందరూ వస్తారు మామ. వచ్చి ఒక్కొక్కరిని చూస్ చేసుకొని అసలు మామూలు చూసి జరగలేదు మామ. ఎక్స్ట్రాఆర్డినరీగా జరిగింది. అండ్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే కనుక డీటెయిల్గా మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడైతే కనుక ఆశ్చర్యపోతారనమాట. వీళ్ళ పేర్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు, బియాండ్ అసలు దాటి వెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్ కన్నా అన్న రీతిలో ఉంది మామ. మామూలుగా లేదు. రేపటి నుంచి కెప్టెన్సీ టాస్క్ అవడం జరిగే టాస్కులు ఇక పెద్ద పీక్స్కి వెళ్ళిపోద్దని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 50 days టచ్ అయిపోయాం. ఇంకా రిమైనింగ్ 40 days వేరే లెవెల్ ఓవర్ మాస్లో ఉంటుందని చెప్పి అనిపిస్తుంది నాకైతే కనుక. సో చూడండి, నేను చెప్తాను ఇప్పుడు డీటెయిల్గా వాళ్ళు ఎవరెవరైనా ఉన్నారో. 8th వీక్ నామినేషన్స్లో ఉన్న లిస్ట్ చదువుతున్నాను. మాధురి గారు ఉన్నారు, మాధురి గారు యాక్చువల్లీ డైరెక్ట్ నామినేటెడ్. సో తనుజ గారు ఉన్నారు, సంజన, డీమాన్ పవన్, రీతు, గౌరవ్, కళ్యాణ్, రాము రాథోడ్. తనుజ ఆల్రెడీ అప్పటి నుంచో ఉంది. సంజన గారు కూడా లాస్ట్ వీక్లో ఉన్నారు. డీమాన్ పవన్ లేడు. రీతు అబ్బో మామూలుగా లేదు మామ. ఈసారి అయితే కనుక పోటీగా ఉంది. లవ్ బోర్డ్స్ ఎక్కువ ఉన్నారు మామ ఇక్కడైతే కనుక. కళ్యాణ్, తనుజ ఉన్నారు, డీమాన్ రీతు ఉంది, గౌరవ్, రాము రాథోడ్, మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు మామ. వీళ్ళలో అయితే కనుక ఈసారి కపుల్స్లో నుంచే ఒకరిని కిలికేస్తారని చెప్పి అనిపిస్తుంది. రాము రాథోడ్ ప్రతి వీక్ ఫైట్ చేసుకుంటానే వస్తున్నాడు చూసుకుంటే కనుక. సో తను ఈ వీక్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటని చెప్పి చెక్ చేద్దాం. దట్టు ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మీ ఓటింగ్ వేసుకోండి మామ. ఎందుకంటే కనుక ఈ వీక్ మామూలుగా ఉండదు, పోటాపోటీగా ఉంటుంది అనమాట. ఈ వీక్లో అయితే కనుక మీరు ఎవరినైతే నచ్చి వాళ్ళ గేమ్ మీరు చూడాలి ఎస్పెషల్లీ మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక మీరు ఓట్ చేసేయడం స్టార్ట్ చేసేయండి. అసలు మర్చిపోవద్దు మామ, చాలా ఇంపార్టెంట్. సో ఈ వీక్ అయితే కనుక హ్యూజ్ వీక్లా ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు నేనైతే కనుక మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లో ఏం జరిగింది డీటెయిల్గా నేనైతే కనుక మామ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చెప్తాను అనమాట. సో మర్యాద మనీష్ గారి ఎంట్రీ ఎలా ఉందో ఏంటో మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను చూడండి మామ. సో చూడండి, సో మర్యాద మనీష్ గారు వచ్చారనమాట. సో వచ్చి రాగానే ఆయనైతే కనుక కళ్యాణ్ని పొడిచారు మామ, కత్తితో నైఫ్ పొడిచారు. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది చూడండి, డీటెయిల్గా చెప్తాను. నామినేషన్స్లో టికెట్ గురించి చీట్
ఏదైతే ఉందో సో దాని గురించి చెప్తున్నాను అనమాట. బ్యాక్ స్టాప్ చేశాడు అని చెప్తున్నాను అనమాట మామ. రైట్, ఇక్కడ ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక ఎస్పెషల్లీ సో ఇమాన్యుయల్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. ఇమాన్యుయల్ ఆ రోజైతే కనుక తను ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడాడు అన్న మాట మాత్రం వాస్తవం, 100కి 100 వాస్తవం. సండే రీక్యాప్లో కూడా డీటెయిల్గా చూపిస్తారు. బెలూన్స్ అన్నీ పగలగొట్టిన టాస్క్లో ఇమాన్యుయల్, దాని తర్వాత ఆయేషా గారు ఏదైతే ఉందో సో ఆ టాస్క్లో ఎక్కువ చీట్స్ తను సంపాదించి ఒక చీట్ అయినా అట్లీస్ట్ తన దగ్గర ఉంచుకోకుండా తన దగ్గర ఉన్న చీట్స్ అన్నీ అందరికీ పంచుతాడు. సో అందరికీ పంచడంలో కూడా ఒక చీటు మాత్రం కళ్యాణ్కి ఇస్తాడు. కళ్యాణ్ ఏమంటాడంటే కనుక ఆ రోజు నాకు తనుజా మీద పాయింట్ ఉంది, నేను చెప్పాలనుకుంటున్నానని చెప్తే సో తనకు ఒక చీట్ ఇస్తాడనమాట. చివరాఖరికి అందరూ తనుజా మీద కొన్ని పాయింట్స్ చెప్తాడు. సో పాయింట్స్ చెప్పిన తర్వాత కళ్యాణ్ ఏమంటాడు, నాకు తన మీద చెప్పాల్సిన పాయింట్స్ అయితే ఏమీ లేవు, ఆల్రెడీ చెప్పేసేసారు. సో అందువల్ల నేనేంటే కనుక దీని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను, నా నామినేషన్ వేరే వాళ్ళకి వేస్తున్నాను, అదే మన సంజన గారు అని చెప్తాడు. ఇక్కడ శ్రీజ యొక్క టాపిక్ మనం మాట్లాడుకునేటప్పుడు చెప్తాము. శ్రీజ వచ్చి రాగానే ఒక మాట చెప్తుంది, నువ్వు ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తావని చెప్పి నీ యొక్క ఓన్ పాయింట్స్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సిన ఎందుకు చెప్పావు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తాను అనమాట. సో ఆ క్వశ్చన్ చేయడం చాలా స్ట్రాంగ్గా ఇస్తుంది అంట కళ్యాణ్కి అయితే కనుక శ్రీజ. సో అది తర్వాత చెప్దాం. సో ఇమాన్యుయల్ ఇలా అంటాడు అనమాట. ఇమాన్యుయల్ అయితే కనుక సో చీట్స్ పరంగా తను ప్రతి చీటు తన దగ్గర ఉంచుకోకుండా ప్రతి చీటు అందరికీ ఇచ్చాడు. తనకి కళ్యాణ్కి ఏదైతే ఉందో సెల్ఫ్ నామినేట్ చేయడానికి మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉంటాడు. మనోడు అయితే కనుక లాస్ట్లో ప్లేట్ మార్చేసి సంజనాని నామినేట్ చేస్తాడు. ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనోడు ఆ స్టాండ్ తీసుకోలేకపోయాడు, తనకి డెసిషన్ మేకింగ్ లేదు, చాలా పాయింట్స్ మీద మాట్లాడుతూ ఈ ఒక పాయింట్ అనేది పెట్టడం జరిగింది మామ. ఎస్పెషల్లీ అది చాలా రాంగ్ స్టెప్ వేసాడని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది. సంజయ్ కూడా అదే పాయింట్ మీద చాలాసేపు డిస్కషన్ చేస్తానమాట. సో ఆ 10 నిమిషాల్లో ఏం డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే కనుక దీనికన్నా ముందు ఒక చిన్న టాపిక్ జరిగింది మామ. ఎందుకంటే కనుక సో అక్కడ మాధురి గారు, దాని తర్వాత సంజన గారు ఆ టైంలో ఏదైతే ఎవరు గొడవ పడుతున్నారో మన తనుజాతో ఆయేష గొడవ పడుతుంది కదా. సో ఆ గొడవ పడుతున్నప్పుడు కళ్యాణ్తో ఏదైతే చేశాడో, ఎందుకంటే కనుక తనుజాకి ఒక వీడియో చూపిస్తారనమాట. ఆ వీడియో చూసి తన మనసులో పెట్టుకొని సో ఒక చెయ్యి కొడితే క్లాప్ రాదు, 2 చేతులు కలవాలని చెప్పి క్లాప్ వస్తుందని చెప్తుంది అన్న ఒక మాట అనిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రే నువ్వు నా జుట్టు మీద నువ్వు వదలరా, భుజం మీద వెళ్ళరా అని చెప్తుంది. అది తీసుకొని పాజిటివ్గా కళ్యాణ్ తన డెసిషన్ మార్చుకొని సంజనాకి ఓట్ నామినేషన్లో పెట్టాడని చెప్పి అనిపిస్తుంది క్లియర్గా. సో అదే ఇక్కడ చెప్తానమాట. సో నామినేషన్స్లో టికెట్ గురించి చీట్ ఏదైతే ఉందో అది బ్యాక్ స్టాప్ చేశాడు అనేసి చెప్తున్నాను అనమాట. సో దీని తర్వాత సంజనాని నామినేషన్స్ చేశాడు అనమాట. ఆ టాపిక్ ఒకటి. అండ్ రమ్య అండ్ మాధురిని నామినేట్ చేసి ఉండాల్సింది అని చెప్పి చెప్తాను అనమాట. రమ్య అండ్ మాధురిని ఎందుకంటే కనుక యాక్చువల్లీ రమ్య అయితే కనుక మన ఇతని గురించి చాలా అంటే చాలా నెగిటివ్గా మాట్లాడుతుంది. అమ్మాయిలు పిచ్చోడు, వచ్చే రంగాల్ని భుజాల మీద చేతులేసి చేస్తూ ఉంటాడు కొంచెం అని చెప్పి తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడితే తనని కూడా ఎందుకు చేయలేదు నువ్వు నీ పాయింట్ మాట్లాడితే నువ్వు వాళ్ళ మీద మాట్లాడలేవా, వాళ్ళకి భయపడ్డావా, తనుజ నీ గురించి మంచిగా చెప్పినా కూడా. సో ఇక్కడ ఏంటంటే కనుక మన మాధురి గారు ఏదైతే ఉన్నారో, మాధురి గారు రమ్య గారు కలిసి ఒక చెయ్యి కాదు 2 చెయ్యి కలిసి చెప్పట్లం అని చెప్పి వాళ్ళు క్యారెక్టరైజేషన్ చేస్తే వాళ్ళందరినీ వదిలేసి నువ్వు సంజనాని నామినేట్ చేయడం ఏదైనా కరెక్ట్గా ఉందా, పాయింటే కాదని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి, సంజనాని నామినేట్ చేశాడు, రైట్, ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ టాపిక్ రమ్య అండ్ మాధురిని నామినేట్ చేసి ఉండాల్సింది అని చెప్పారనమాట. రైట్, నువ్వు అందరినీ మోస్తావు, మళ్ళీ వాళ్ళని కింద పడేస్తావు అంటున్నాడు అని చెప్పి మనీష్ గారు చెప్తారనమాట. సో తనుజాని నామినేట్ చేస్తా అనేసి ధైర్యం సరిపోక నువ్వు మళ్ళీ సంజనాని నామినేట్ చేసావు, రైట్, కరెక్టేనండి. యాక్చువల్లీ ఇటుపక్కేమో రమ్య మోక్ష, దాని తర్వాత మాధురి గారు ఎందుకు లేరా బాబు మనకి అని చెప్పి మనోడు మనసులో ఏమన్నా పెట్టుకొని, అంటే హౌస్లో గురించి ఆలోచించకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా మనకి ఎఫెక్ట్ అవుతుందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాడు చెప్పి క్లియర్ కట్గా అనిపిస్తుంది. సో ఇవే నామినేషన్స్ పాయింట్ అని చెప్పి మన మర్యాద మనీష్గా చెప్తారనమాట. దీని తర్వాత చూడండి, రీజన్స్ ఉంటే ఏమైనా చెప్పు అంటారనమాట మనీష్ అయితే కనుక కళ్యాణ్ని. సో తను కొంచెం తన పాయింట్స్ కొన్ని ఏదైతే ఉన్నాయో నేను ఇలా కాదు ఇదని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట.
సో ఇమ్ముకి ఇచ్చాడు మనీష్ తీసుకెళ్ళి కత్తి. ఇమ్ము అయితే కనుక ఆయిషా దగ్గర జరిగిన టాపిక్ ఇక్కడ డిస్కస్ చేస్తారు మామ. అదేంటో చెప్తాను చూడండి. ఇమ్ముకి ఇచ్చారు కత్తి మనీష్ అయితే కనుక ఆయిషా దగ్గర జరిగిన టాపిక్ ఇక్కడైతే డిస్కస్ చేస్తారు. అంటే ఆయిషా దగ్గర జరిగిన టాపిక్స్ అంటే ఏవైతే ఉన్నాయో తను కొంచెం తనుజానే నా టార్గెట్ ప్లస్ అది కాకుండా నువ్వు గేమ్ సరిగా నువ్వు ఒక సీరియల్ ఒక మెథడ్లో ఆడుకుంటా వెళ్ళిపోతున్నావు. దట్టు ఏంటంటే కనుక నువ్వు ఒకరితో రిలేషన్ పెట్టుకుంటావు, వాళ్ళు వెళ్ళిపోతే కనుక ఇంకొకటి రిలేషన్ పెట్టుకుంటావు, నీకు బాండింగ్ అనేది ఉండాలి ఇంట్లో అది ఇది అని చెప్పి నాన్న అని చెప్పి ఆయన చుట్టూ తిరిగి అని చెప్పి చెప్తాను అనమాట. సో మళ్ళీ ఇమ్ముని అడిగారు అంట. సో అని అడిగింది. దాని తర్వాత అర్హురాలు మళ్ళీ ఇమ్ముని అడిగారు అంట, అర్హురాలు కాదా అంటే అడిగిందనమాట. సో కాసేపు అయ్యాక తనుజ అర్హురాలు అంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కనుక మన ఎవరైతే ఆయిషా గారు ఉన్నారో హౌస్లోకి వచ్చినప్పుడు తనకు ఒక బూస్టింగ్ పవర్ ఇస్తారు కదా. సో ఆ ఏదైతే స్టోన్కి తను అర్హురాలా కాదా అని చెప్పి అక్కడ ఇమాన్యుయల్ తన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే కనుక సో ఫస్ట్ ఏమో ఇమాన్యుయల్ ముందేమో అర్హురాలు కాదని చెప్పేసి అందరు అడిగినప్పుడే అర్హురాలు అనగానే ఇమాన్యుయల్ కొంచెం ఫీజులు ఎగిరిపోయినాయి అంట. సో అది నిజంగా ఎందుకు అంది ఏమన్నా ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందంట ఇమాన్యుయల్కి. అదే చెప్తాడనమాట మనోడైతే కనుక. సో కాసేపు అయ్యాక తనుజ అర్హురాలని చెప్తాడు. అది ఇమ్ముకి షాక్లా అనిపించిందంట అని చెప్పి నేను చెప్పాను కదా, ఇదే టాపిక్ షాక్లా అనిపించింది. అండ్ ఇక్కడ కళ్యాణ్కి చీట్ ఇచ్చిన మ్యాటర్ మళ్ళీ డిస్కస్. ఆ రోజు నీకు చీట్ ఇచ్చినప్పుడు నువ్వు పద్ధతిగా సంజనాని కాకుండా రమ్యాని కానీ మాధురి కానీ చేస్తుంటే కనుక నీకు మంచి ప్రాబ్లం లేకుండా బాగుండేదని చెప్పి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ పాయింట్స్ అన్ని డిస్కషన్ మనోడికి అయితే కనుక టాప్లో నుంచి కిందకి పడేస్తుంది అని చెప్పి అన్నట్టుగా ఉంది. మనం గ్రాఫ్ లెవెల్ పెరుగుతా వెళ్ళిపోయే సిచ్యువేషన్స్లో మనీష్ మధ్య వచ్చి గట్టి దెబ్బ కొట్టారని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది మనం ఇక్కడైతే కనుక. సో బొమ్మల గేమ్లో ఇమ్ముకి సపోర్ట్ చేసింది, రైట్, బాగానే ఉంది. అది బొమ్మల గేమ్ ఏదైతే జరిగిందో అది డాల్స్ అయినా పట్టుకోవాలి కదా. సో దాంట్లో ఇమ్ముకి సపోర్ట్ చేసింది తనుజ, రైట్. ఆ పాయింట్ అక్కడ పరంగా మరి బాగానే ఉంది. ఆ గేమ్లో రీతు చౌదరి రాము అయితే కనుక కొట్టుకొని చేస్తారు అనమాట. రీతు చౌదరి అయితే కనుక ఫుల్ బ్లేమ్ చేసింది రాముకి అయితే కనుక అని చెప్పి క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి. బట్ తను ఒక టాపిక్ మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు, నువ్వు ఒక టాపిక్ మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు అని చెప్తాను అనమాట. తనుజ మామూలుగా మాట్లాడడం లేదు అసలు. అబ్బో అసలు పెద్ద గొడవ అయిపోయింది మామ ఇక్కడైతే కనుక. ఇమాన్యుయల్కి తనుజాకి పెద్ద ఫైట్ జరిగింది ఇక్కడైతే కనుక. మామూలు ఫైట్ జరగలేదనమాట. ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేస్తున్నాడు కదా. యాక్చువల్లీ వాటర్ టాస్క్ దగ్గర తనుజాకి సపోర్ట్ చేశానని చెప్తాడు. దీని తర్వాత ఇంకా బెడ్ టాస్క్ మీద నేను నీకే సపోర్ట్ చేశానని చెప్తాడు. చివరాఖరికి అందరి ముందేమో నన్ను ఏం సపోర్ట్ చేయలేదని చెప్తావు, అది నాకు చాలా మనసులో ఉండిపోయిందని చెప్పి మనోడైతే కనుక అలా చెప్పుకుంటూ వస్తాడనమాట. సో అప్పుడు కోపంలో ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాలేదు అన్నాడు అనమాట. అప్పుడు కోపంలో ఉన్న వాళ్ళు నాలేదు కాలేదంటే కనుక తనుజ గురించి చెప్తున్నాడు అయితే డీటెయిల్డ్గా. బట్ తను ఒక టాపిక్ మీద స్టిక్ ఆన్ అవ్వదని చెప్పాడు. తనుజ మామూలుగా మాట్లాడట్లేదు అనమాట ఇక్కడ అయితే కనుక. చూడండి పెద్ద గొడవ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. బిగ్ బ్లాస్ట్ ఇక్కడైతే కనుక అసలు ఒక రేంజ్గా మనకు మామూలుగా అది ఇద్దరు ఫుల్గా వచ్చేసుకున్నారు అనమాట. వావ్ అవునా అని ఇచ్చిన మాట మీద నిలబడలేదు అంట, మామూలుగా లేదనమాట. అసలు వేరే లెవెల్. ఎవరో మనోడు ఇమాన్యుయల్ ఇచ్చిన మాట మీద నిలబడేదని చెప్పి చెప్తానమాట. అంటే యాక్చువల్లీ అప్పుడు ఏం జరిగిందంటే కనుక నాకు కెప్టెన్సీ రాకపోయినా పర్లేదు, నేను పస్తులు ఉంటాను, నేను పచ్చడైనా తింటాను, హౌస్ ఎంత లేకపోయినా ఉంటాను అది అని చెప్పి ఆ మాట వెనక్కి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మెయిన్గా రాము టాపిక్ వచ్చింది బెడ్. దాని తర్వాత బెడ్ గేమ్లో వాటర్ గేమ్లో నేను సపోర్ట్ చేసా అంటాడు అనమాట. సో తనుజ వాటర్ గేమ్లో సపోర్ట్ చేయలేదు అంటారనమాట. ఆవిడ అంటది నన్ను వాటర్ రాసుకుని సపోర్ట్ చేయలేదంటే బర్నీ గారు మన సంజన గారు పోస్తే నేను నీకు పోస్తాను అనుకున్నాను, అది మా డీలు, దాంట్లో నా ఏం లేదని చెప్తాను అనమాట. అండ్ ఇమ్ము అసలు గుచ్చి బాధపడేలా చేస్తాడు అని చెప్పి ఆవిడైతే అంటది అనమాట. అండ్ ఆ రోజు వాళ్ళ నాన్న తప్ప ఎవ్వరు హెల్ప్ చేయలేదు అంది తనుజ అయితే కనుక. నేను అది బాగా తీసుకోలేకపోయాను. అంత క్లోజ్ అండ్ ఎఫెక్షన్స్ నేను ఉంటున్నా కదా తనుజాకి, తను ఎందుకు నన్ను ఇలా చేయడం అనేది నేను హర్ట్ అయిపోయాను బాగా అని చెప్తానమాట. ఇంకా వాటర్ టాస్క్లో జరిగిన ఇష్యూస్ ఇక్కడ మెయిన్గా చెప్తారనమాట మన బర్నీ గారు, మన ఇమాన్యుయల్ అయితే కనుక. ఇమాన్యుయల్ అంటాడు మీ నాన్న పోసాడు కదా అనేసి
పోసాడు కదా అని చెప్పి అనమాట. అవును మా నాన్నే పోసాడు, మా నాన్న సపోర్టే ఉంది, నాకు ఎవరు సపోర్ట్ అనమాట. ఆ రోజు ఏదైతే ఉందో ఆయేషా అండ్ తనుజ ఒక 10 minutes గ్యాప్లో అంత మారిపోతారా? ఏది ఆ 10 minutes గ్యాప్లో అంత మారిపోవడం అంటే ఇదే, ఏదైతే తనకి ఏదైతే పవర్ ఇచ్చారో ఆ పవర్లో నేను తనకు సపోర్ట్ చేయను అని చెప్పి అనేసి తను దీనికి అర్హురాలి అని చెప్పి చెప్పడంలో మన ఇమాన్యుయల్ ఫుల్ సీరియస్ అయ్యాడు. దాని తర్వాత బాగా ఫైట్ అసలు వాళ్ళకైతే మామూలుగా లేదు. మనం ఇద్దరైతే కనుక ఎంత రేంజ్లో అంచుకున్నారంటే ఒక రేంజ్లో వీళ్ళకి ఉండిపోతారా బాబు. ఇక 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 ఈ ఫైట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేలా ఉందనమాట. కళ్యాణ్ అయితే కనుక తనుజాని నామినేట్ చేస్తాడు మామ. సో ఇక్కడ చూడండి, అది మెయిన్ పాయింట్. అది దీంతో పాటుగా ఇక్కడ ఒక పాయింట్ ఒకటి చెప్పాలి నేనైతే కనుక. చూడండి, ఇమ్ము మనీష్ కార్డ్ రైట్. ఓకే, ఒక నిమిషం ప్లీజ్. రైట్, ఇది మామ. సో కళ్యాణ్ గారు అయితే కనుక ఇమాన్యుయల్కి ఇస్తారు, ఇమాన్యుయల్ అయితే కనుక తనుజాని నామినేట్ చేస్తారు. నామినేషన్స్లో ఉంటుంది ఆవిడైతే కనుక. ఇక్కడ చూడండి సర్కిల్, మనీష్ వచ్చారు. మనీష్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశారనమాట. కళ్యాణ్ని నామినేట్ చేసిన తర్వాత మనీష్ గారేమో మెయిన్గా ఆ చీట్స్లో మీకు అవకాశం రాలేదు కాబట్టి నేను ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, ఇప్పుడు మీరు చేయండి, ఎవరు చేస్తారని చెప్తే తను ఇక్కడ అవకాశం. యాక్చువల్గా ఇదంతా ఒక ప్రాసెస్ నడిచింది, మామూలు ప్రాసెస్ కదన్నమాట. అల్టిమేట్గా ఒక రేంజ్ ప్రాసెస్ అనమాట. ఎవరైతే లాస్ట్ వీక్లో ఏ పాయింట్స్ ఇలా జరుగుంటే బాగుండు, అలా జరుగుంటే బాగుండు, ఇంకో అవకాశం వస్తే బాగుండు, అయ్యో మిస్ అయ్యాని అన్న వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని హౌస్లో వీళ్ళనైతే కనుక ఎంట్రీ చేసి వాళ్ళతో చెప్పించడానికి చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. నిజంగా మీకు ఎవరికి అనిపిస్తే నేను చెప్పింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ నామినేషన్స్లో ఒక పార్ట్ మాత్రమే. రేపు మార్నింగ్ ఫుల్ వీడియో చేస్తాను, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా మామ? ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నా సపోర్ట్ మీకు కావాలి మామ. సారీ, మీ సపోర్ట్ నాకు కావాలి మామ. థ్యాంక్ యూ సో మచ్.